ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కోట ఈ రోజు ఉదయం అస్వస్థతతో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. కోట మృతికి తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కోట శ్రీనివాసరావు జూలై 10న 1942లో జన్మించారు. అయితే తెలుగుతో పాటు ఆయన తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. అయితే రాజకీయవేత్తగా, సినీ నటుడిగా ఆయన ప్రస్థానం ప్రముఖంగా కొనసాగింది. సినీ ప్రస్థానాన్ని సగటు ప్రేక్షకుడు ఎన్నటికీ మరువలేడు. శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు కోట. ఆయనకు నాటకాల పట్ల కూడా చాలా ఆసక్తి ఉండేది. అటువంటి ఆసక్తితోనే ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆయన మొత్తంగా ఆయన కెరీర్లో 750కి పైగా సినిమాల్లో నటించారు. ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సహాయ నటుడిగా ఇలా వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులను కూడా అందుకున్నారు కోట శ్రీనివాసరావు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రైట్ శ్రీపాల్, కోట శ్రీనివాసరావు మృతి పట్ల సినీ ప్రముఖులు ఏమని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు, అలాగే ఆయన సినీ ప్రస్థానాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఒకసారి మననం చేసుకుందాం. రాధిక, ఈ రోజు ఉదయం ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అయితే కన్నుమూత జరిగింది. ఎందుకంటే ఇంట్లో స్వగృహంలోనే 4 గంటలకు ఉదయం తుదిశ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు అని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారుగా 750 పైగా చిత్రాల్లో నటించిన కోట శ్రీనివాసరావు గారు గత కొన్ని రోజులుగా అస్వస్థతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఎందుకంటే వృద్ధాప్యంలో ఎందుకంటే తీవ్ర విచారణలో అయితే తెలుగు సినిమా దిగ్భ్రాంతి చెందుతుంది. అయితే కోట శ్రీనివాసరావు గారు జననం 1942 జూలై 10న తెలుగు సినిమా నటుడుగా, ఎందుకంటే అతను తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. అది హిందీ కూడా నటించాడు. అయితే మాజీ రాజకీయవేత్తగా శ్రీనివాసరావుకు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. అతను 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతోనే తన అరగ్రేటర్ అయితే చేయడం జరిగింది. అయితే బాల్యం నుండి నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోట శ్రీనివాసరావు గారు అయితే రంగప్రవేశం చేసే నాటికి రంగస్థలంపై 20 ఏళ్ళైతే అనుభవం గడించాడు. 20 సంవత్సరాల అనుభవం ఓన్లీ నాటక రంగంలోనే చేయడం జరిగింది. అయితే 1978, 79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా దర్శక నిర్మాత ఆ ప్రదర్శన చూసి క్రాంతి కుమార్ ఆ నాటకాన్ని సినిమా తీయాలనుకున్నాడు. ఏదైతే ప్రాణం ఖరీదు నాటకం వేసిన వాళ్ళందరికీ అవకాశం కల్పించి అందులో కోట శ్రీనివాసరావు గారు ఆయన ఉత్తమ నటన చూసి క్రాంతి కుమార్ గారు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం అయితే ఎప్పుడు సినీ నటుడు అవ్వాలని కూడా తను ప్రయత్నించలేదని చెప్పేసి కూడా ఆ 86 వరకు సినిమాలను సీరియస్ గా తీసుకోలేదు. తను ఆ 86 తర్వాతనే సినిమాలను అయితే సీరియస్ గా తీసుకున్నారు. రాధిక, సినిమా ఇండస్ట్రీ మాత్రం ఖచ్చితంగా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే చెందుతుంది. ఇప్పుడు ఇంటి దగ్గరనే తుదిశ్వాస విడిచినప్పటికీ ఎవరు ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంటి దగ్గర మేము కూడా వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా అతనైతే ఇంట్లోనే పెట్టారు. అతనైతే వాళ్ళ బంధువులు ఇంకా ఎవరు రాలేదు. ఇప్పుడు వేచి చూడడం జరుగుతుంది. అయితే ఈ కోట శ్రీనివాసరావు గారు అహనా పెళ్ళంట సినిమాలోనైతే కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్ట పాత్ర కూడా చాలా పేరు తెచ్చిపెట్టింది. కోట శ్రీనివాసరావు గారు ప్రతినాయక పాత్ర పోషించడం జరిగింది. అయితే యోగి సినిమాలో కూడా ప్రతినాయక పాత్ర పోషించడం జరిగింది. తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించడం జరిగింది. రాధిక, రైట్ శ్రీపాల్, కోట శ్రీనివాసరావు ఇంటి వద్ద సినీ ప్రముఖులు ఇప్పటి వరకు ఎవరైనా చేరుకున్నారా? ఆయనతో పాటు కలిసి పనిచేసిన నటులు కూడా ఏమంటున్నారు? వారెవరైనా ప్రస్తుతం ఇంటికి చేరుకున్నారా? ఇప్పుడే ఉదయం కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం వస్తున్నారు. ఇప్పుడే కొంచెం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడే ఇంకా కాస్త టైం తీసుకొని అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాదరణ పొందిన కోట సినిమా డైలాగులు కూడా ఎందుకంటే ప్రాచుర్యంలో పొందింది. ఇప్పుడే సోషల్ మీడియా పరంగా కూడా ఇది ఎవడరా బాబు, నాకేంటి మరి నాకేంటి, మరేదనమ్మా స్పెషల్, అయ్యా నరకాసుర అంటే నాన్న, అది ఎందుకంటే ఇలాంటి మొత్తం డైలాగులు ఎందుకంటే పంచ్ డైలాగ్ చాలా ఉన్నాయి కోట సినిమాకు సంబంధించి. ఆ డైలాగులు కూడా సోషల్ మీడియా కూడా వైరల్ గా మారుతున్నాయని చెప్తాను. అదిగా రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.
రైట్. ముత్యాల సుబ్బయ్య తీసిన మామగారులో బాబు మోహన్ అలాగే కోట శ్రీనివాసరావు ఈ జంట చేసిన కామెడీకి కూడా పొట్ట చెక్కలయ్యేలాగా తెలుగు ప్రేక్షకులు నవ్వారు. ఈ చిత్రం విజయం సాధించడంలో వీరిద్దరి కాంబినేషన్ కానీ కామెడీ చాలా కీలక భూమిక పోషించిందని చెప్పొచ్చు. ఇక హలో బ్రదర్ సినిమాలోని తాడిమట్టయ్య పాత్ర కూడా ఆయన ఎమోషన్ కి ఒక సరిహద్దుగా నిలిచేదే. ఇలా 1-2 దశాబ్దాలకి పైగా ఆయన చేసిన ప్రయాణం గురించి 4 పేరాల్లోనూ 4 పేజీల్లోనూ చెప్పలేము. కోట చేసిన విభిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలను గురించి చెప్పుకోవాలంటే అసమానమైన ఆయన అభినయంపై రాసిన ఒక గ్రంథం గురించి మాట్లాడుకోవడమే అవుతుంది. అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా తింగర సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య కరెక్ట్ గా వచ్చారు. రారా తమ్ముడు, కులాసానా? ఆ కులాసే. ఎక్కడి నుంచి రావడం? మనూరు నుంచే. బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజనాల టైంకి వచ్చాను. బావా ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్క నాకు కూడా వడ్డించేవి. అలాగే. మీ తమ్ముడికి కూడా వడ్డించవే. బావా ఎన్నాళ్ళకి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది చూరుకు వెళ్లాడుతోంది అదిగో. దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ ఒట్టెన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. రైట్. మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్, కోట శ్రీనివాసరావుని ఆయన నటుడిగా సగటు తెలుగు ప్రేక్షకుడు ఎన్నటికీ మర్చిపోలేరు. ఆయన వేసిన విభిన్నమైన పాత్రలు కూడా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. కమెడియన్గా అయినా, విలన్గా అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయినా ఏ పాత్రలో అయినా కూడా ఒదిగిపోయి మెప్పించేవారు. సో ఆయన ఈరోజు మృతి చెందడం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పొచ్చు. సినీ ప్రముఖులు ఏమని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కేవలం తెలుగు సినీ పరిశ్రమే కాదు, యావత్ భారత సినిమా పరిశ్రమ కూడా దిగ్భ్రాంతి చెందింది. ఒక విలక్షణ నటుడిని కోల్పోయిన పరిస్థితి. 83 ఏళ్ల కోట శ్రీనివాసరావు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఫోటోలు కాలుకి గాయంతో, షుగర్ వ్యాధితోని ఆయన కాలుకి గాయమైంది. ఆ గాయానికి చికిత్స చేయించుకుంటున్నారు. ఆ ఫోటోలు వచ్చినప్పుడే అందరూ కూడా కోట శ్రీనివాసరావు గారు ఆరోగ్యం పైన ఆరా తీశారు. కోట శ్రీనివాసరావు గారు బాగుండాలి అంటూ అందరూ ఆకాంక్షించారు. కానీ ఈరోజు తెల్లవారుజామున ఆయన ఇంట్లోనే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాదాపుగా 750 పైగా సినిమాలలో ఆయన నటించారు. కేవలం తెలుగు మాత్రమే కాదు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అన్ని భాషలలో కూడా నటించారు. ఆయన నటన మీద మక్కువతో ఆయన తను డాక్టర్ అయినప్పటికీ ఆ వృత్తిరీత్యా ఆయన ప్రవృత్తిరీత్యా నాటకాల మీద వ్యామోహంతో ఆయన నాటకాల్లో నటిస్తుండేవారు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ లో ఆయన ఉద్యోగిగా పనిచేశారు. కంకిపాడు, కృష్ణా జిల్లా, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కంకిపాడులో ఆయన జన్మించారు. అక్కడే ఆయన బాల్యం అంతా కూడా కంకిపాడులోనే గడిచింది. నాటకాల మీద మక్కువతో ఆయన నాటకాలు వేస్తూ ఆయన తమ్ముడు శంకర్రావు ఇద్దరు కూడా నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. అనేక సినిమాలలో, దాదాపుగా 750 సినిమాలలో నటించారు. ఆయన వేయని సినిమాలలో వేయని పాత్ర లేదు. అటు విలన్ గా అటు భయం పుట్టించారు. అలానే కరుణరస పాత్రల్లో ప్రేక్షకులతో కన్నీరు కార్పించారు. ఇంకా కామెడీ పాత్రలకైతే చెప్పాల్సిన పర్లేదు. కామెడీ అసలు విలనిజంలోనే కామెడీని చొప్పించి కామెడీ విలనిజాన్ని సృష్టించిన ఘనత అటు కోట శ్రీనివాసరావుకే దక్కుతుంది. అటు అనేక సినిమాలలో నటించారు. ఆయన నటించిన సినిమాలకు కావచ్చు, ఇటీవల చివరిగా ఆయన అత్తారింటికి దారేది సినిమాలో బహుశా నటించిన ఇది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో చివరిసారిగా కనిపించినట్లున్నారు. అప్పటికే ఆయన బాగా వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. దానికి కూడా ఆ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఆయన నటించిన పాత్రకు కూడా
అవార్డులు కూడా రావడం జరిగింది. ఆయనకు పద్మశ్రీ అవార్డు 2015లో పద్మశ్రీ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డుని అందుకున్నారు. ఇక సినిమా పరిశ్రమకు సంబంధించిన అవార్డులు అయితే అసలు లెక్కలేవు. సైమా అవార్డులు కావచ్చు, అల్లు రామలింగయ్య పురస్కారం ఒకసారి ఆయనకు లభించింది. అలానే బెస్ట్ యాక్టర్ గా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా, బెస్ట్ విలన్ గా, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గా, స్పెషల్ జ్యూరీ అవార్డు, అన్ని చాలా అవార్డ్స్ ఆయనకు వచ్చాయి. ప్రతిఘటనలో ఆయన విలనిజం కావచ్చు, లేకపోతే మనీ అనే సినిమాలో ఆయన కామెడీ క్యారెక్టర్, కామెడీని పండిస్తూనే విలనిజాన్ని చూపించే క్యారెక్టర్స్, ఇలా ఒక్కటని కాదు అనేక సినిమాలలో తన వైవిధ్యమైన నటనతో వేలాది మంది, లక్షలాది మంది ప్రేక్షకుల మదిని దోచుకున్నారు కోట శ్రీనివాసరావు. ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఆటుపోట్లు ఆయనకు కూడా ఎదురయ్యాయి. ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఆయనకు అటు పెద్ద దెబ్బగా చెప్పుకోవాలి. 2010లో ఆయన కుమారుడు వెంకట ఆంజనేయ ప్రసాద్ పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే మీద బైక్ పైన వస్తూ అటు ప్రమాదానికి గురై చనిపోయారు. అప్పటి నుంచి కోట శ్రీనివాసరావు కొంత డీలా పడిపోయారు. మొత్తం కోట శ్రీనివాసరావుకి 3 సంతానం, 2 అమ్మాయిలు, ఒకడే కొడుకు చనిపోవడంతోనే ఆయన చాలా దిగాలు పడిపోయారు. ప్రస్తుతం ఫిలిం నగర్ లోని ఆయన నివాసంలోనే ఆయన మనవళ్ళు, అటు కొడుకులు, కూతుర్లు, మనవళ్లతో కలిసి పవన్ కుమార్ కోట శ్రీనివాసరావు వాళ్ళ కొడుకు కూడా ఆయనతో పలు సినిమాల్లో నటించారు కదా. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ ఆయన సినిమాలలో నటించాలన్న ఉత్సాహం ఉండేది. ఆయన కేవలం 2 సినిమాలలో ఆయన నటించారు. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు డేట్లు, కాల్ షీట్స్ అన్ని కూడా వెంకట ఆంజనేయ ప్రసాద్ చూసేది. జేడి చక్రవర్తితో ఒక సినిమాలో, సిద్ధం అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత గాయం 2లో అటు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ఆంజనేయ ప్రసాద్ ఆయన నటించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కోట శ్రీనివాసరావు అటు భౌతికాయాన్ని ఆయన నివాసంలోనే ఉంచారు. సినీ ప్రముఖులందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇటీవలనే మేమందరం కూడా కలుస్తూ ఉన్నాం, ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీస్తున్నాం, మెరుగైన వైద్య చికిత్స చేయించుకోవాలంటూ ఆయనకు సూచించాం. కానీ ఈలోపే ఇలా జరిగిపోవడం తీరని లోటంటూ చెప్తున్నారు. ఇక బీజేపీతో కూడా కోట శ్రీనివాసరావుకి చాలా అనుబంధం ఉంది. మొదటి నుంచి కూడా ఆయన కరుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదిగా ఆయన ఉన్నారు. విజయవాడ ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. 2014 అనుకుంటా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు బీజేపీ పార్టీ నుంచి. ఆ తర్వాత మరొకసారి పోటీ చేసి ఆయన ఓడిపోయిన పరిస్థితి. మొత్తంగా అటు బీజేపీ నేతలు కూడా ఆయన మృతితో ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ కోసం చాలా కష్టపడి పని చేశారు. పార్టీలో ఆయన ఒక సుస్థిర స్థానం ఉంటుందంటూ బీజేపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు 1999 నుంచి 2004 వరకు ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత పోటీ చేసి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమైనప్పటికీ ఆయన తన భావజాలాన్ని మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేదు. చివరి వరకు కూడా సినిమా కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆయన తన నటన వ్యాసంగాన్ని ఆయన కొనసాగించారు. ఆయన పాత్రలు ఆయనను సజీవంగా ఉంచితే నిజంగా కూడా ఆయన నటించిన సినిమాలు కావచ్చు, ఆయన నటించిన పాత్రలు అవన్నీ కూడా నిజమా అనిపించేటట్లుగా ప్రేక్షకులందరూ కూడా విపరీతంగా ఆదరణ పొందిన నటుడు కోట శ్రీనివాసరావు. అలాంటి కోట శ్రీనివాసరావు ఈరోజు మన మధ్య లేడు అనే విషయాన్ని అటు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. ప్రస్తుతానికి ఆయన మృతదేహాన్ని ఆయన నివాసంలోనే ఉంచారు. మరి కాసేపట్లోనే సినీ ప్రముఖులందరూ కూడా ఆయన నివాసానికి చేరి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపి ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి ఫిలిం ఛాంబర్ వద్ద కాసేపు ఆయన అభిమానుల కోసం సందర్శనార్థం ఉంచనున్నారు. ఈరోజు సాయంత్రం అటు మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు కోట శ్రీనివాసరావు మృతి పట్ల అటు సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
కోట లాంటి నటుడుని కోల్పోవడం అటు పరిశ్రమకు తీరని లోటంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోపక్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన తన సంతాపాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా తన సంతాపాలను తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆయన హైదరాబాద్ వచ్చి కోట శ్రీనివాసరావు భౌతికాయాన్ని ఆయన సందర్శిస్తారని తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన మృతదేహాన్ని అటు ఫిలిం ఛాంబర్ వద్దకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర దుఃఖ సాగరంలో వాళ్ళందరూ కూడా మునిగిపోయిన పరిస్థితి. చికిత్స చేయిస్తున్నాం కానీ షుగర్ కంట్రోల్లోకి రాలేదు, తగ్గుతుంది అనుకున్న తరుణంలో ఒకసారిగా గత రాత్రి మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడంతో ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏమైనప్పటికీ ఒక విలక్షణ నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది. ఇది యావత్ భారత సినీ పరిశ్రమకు తీరని లోటుగా అటు సినీ అభిమానులు, సినీ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాధిక, రైట్. పవన్ కుమార్ వయస్సు రీత్యానే ఆయన చనిపోయినట్లుగా భావించాలంటే ఆరోగ్య పరిస్థితి విషమించి లేదా ఇంకా మరేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అంటే చాలా కాలంగా వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. 2010లో ఎప్పుడైతే కుమారుడు చనిపోయాడో అప్పుడే ఆయన తీవ్ర షాక్కు గురయ్యారు. అప్పటి నుంచి కొంత మానసిక కుంగుబాటుకు గురయ్యారు. అప్పటి నుంచి కొంత సినిమాలలో నటించడం కూడా తగ్గించారు. అదే బాధ ఆయనను తోల్చివేస్తుంది. ఆ తర్వాత వృద్ధాప్య సమస్యలు, షుగర్ వ్యాధి తీవ్రం అవ్వడం, వీటిలన్నిటి కారణంగా ఆయన మృతి చెందినట్లుగా చెప్తున్నారు. ఇటీవల ఆయనకు వరుసగా చికిత్స చేయిస్తూ ఉన్నారు. ఆయన చికిత్స జరుగుతున్న తరుణంలోనే ఆయన గత రాత్రి ఇంట్లోనే హార్ట్ అటాక్ రావడంతో ఆయన కన్ను మూశారంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కొంత మాకు తేరుకోలేకపోతున్నాం ఈ షాక్ నుంచి. తండ్రి, మా కుటుంబ సభ్యుడు, మా ఇంటి పెద్ద దిక్కు అకస్మాత్తుగా ఇలా మృత్యువాత పడ్డం మేమెవరం కూడా తట్టుకోలేకపోతున్నాం అంటూ వాళ్ళు కంటతడి పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఫిలిం నగర్లోని ఆయన నివాసంలో మృతదేహాన్ని ఉంచారు. అక్కడికి పెద్ద ఎత్తున సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మహాప్రస్థానంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన అటు రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చూడాలి మరి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారా ఏంటనేది మరి కాసేపట్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. పవన్ కుమార్ కోట తండ్రి చూస్తే వైద్య వృత్తిలో ఉన్నారు. కోట కూడా సినిమాల్లోకి వచ్చే ముందు తనకున్న బ్యాంకు ఉద్యోగాన్ని కూడా వదిలేసి నటన మీద ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయనతో ఎంతో మంది ప్రయాణించారు, ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయనతో నటించిన సహా నటులు కూడా ఆయన గురించి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? దాదాపుగా 750 సినిమాలలో కోట శ్రీనివాసరావు నటించారు. మొదటగా 1978లో ఆయన మొట్టమొదటిసారిగా స్క్రీన్ మీద కనిపించారు. ప్రాణం ఖరీదు అనే సినిమాతో ఆయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇక నంది అవార్డ్స్ అనేక నంది అవార్డ్స్ కేటగిరీస్, విలన్ కేటగిరీలు కావచ్చు, క్యారెక్టర్ యాక్టర్గా, సపోర్టింగ్ యాక్టర్గా, సైమా అవార్డు, ఇవన్నీ కూడా ఆయనకు వచ్చినాయి. సైమా అవార్డు కృష్ణమందే జగద్గురు అనే మూవీలో ఆయన నటించినందుకు వచ్చింది. అట్లనే పద్మశ్రీ అవార్డు కూడా 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకి ఇచ్చారు. కోట శ్రీనివాసరావుతో ప్రతి ఒక్కరికి, ఆయనతో నటించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుబంధం ఆయనతో ఉంది. కమెడియన్లు బాబుమోహన్, అలీ, వీళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. బాబుమోహన్ అనేక సినిమాలలో, దాదాపుగా 100కు పైగా సినిమాలలో ఇద్దరు కలిసి నటించారు. కోటను అన్నా అంటూ చాలా ఆప్యాయంగా బాబుమోహన్ ఉంటారు. అలానే నందమూరి బాలకృష్ణ, ఆయన కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావుని బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు బాలకృష్ణ. అటువంటిది ఆయన ఈరోజు మృతి చెందారని తెలియడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరి కాసేపట్లోనే ఆయన కూడా ఇక్కడికి వచ్చి కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించే అవకాశం ఉంది. మొత్తం మీద అటు అనేక సినిమాలలో ఆయన సనాఫ్ సత్యమూర్తి కావచ్చు, అత్తారింటికి దారేదిలో ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్గా నటించడం, రక్త చరిత్ర కావచ్చు, లీడర్ సినిమా, రెడీ, ఇట్లాంటి సినిమాలు చెప్పుకుంటూ పోతే అనేక సినిమాలు ఆయన, హిందీ సినిమాలలో కూడా ఆయన తన నటన విశ్వరూపాన్ని ఆయన చూపించారు. అమితాబ్ బచ్చన్ నటించిన సర్కార్ సినిమాలో కూడా ఈయన నటించారు. ఒక భాష భేదాలు లేకుండా
మొత్తం భారతీయ సినీ పరిశ్రమలోని మ్యాక్సిమం భాషలలో నటించిన నటుడిగా కోట శ్రీనివాసరావు రికార్డు సృష్టించారని చెప్పాలి. అటువంటి కోట శ్రీనివాసరావు మృతి చెందడం నిజంగా కూడా యావత్ భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటు అంటూ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దర్శకులు, పెద్ద ఎత్తున ప్రొడ్యూసర్లు అందరూ కూడా అటు కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన భౌతికాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తున్న పరిస్థితుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. సో బాబు మోహన్, కోట శ్రీనివాసరావు వీరిద్దరి కాంబినేషన్స్ సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. సో ప్రస్తుతం బాబు మోహన్ కూడా మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రైట్, నమస్తే బాబు మోహన్ గారు. నమస్కారం అండి. సో కోట శ్రీనివాస్ గారితో మీ అనుబంధం గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. మా అనుబంధం విడిపోలేని అనుబంధం. అది ఎప్పటికీ ప్రొద్దుటే ఆ విషయం తెలిసి చాలా బాధగా ఉన్నాను. మేము తోడబుట్టిన అన్నదమ్ముల్లాగే ఉండేది. వాళ్ళ ఇంట్లో కూడా మమ్మల్ని సొంత అన్నదమ్ముల్లాగానే భావించేది. మేమెంతో అన్యోన్యంగా ఒకే ప్లేట్లో నాకు ముద్దలు కలిపి తినిపించిన అన్న లేకపోవటం, వెళ్ళిపోవటం బాధాకరంగా ఉంది. చెప్పలేని బాధ. మామగారు సినిమా తర్వాత మీ కాంబినేషన్ని ప్రేక్షకులు నిజంగా చాలా ఎంజాయ్ చేశారండి. చాలా సినిమాల్లో కూడా రిపీట్ అయింది మీ కాంబినేషన్. బయట కూడా మీరు అంతే చనువుగా అలానే ఉండేవారా? ఏ విధంగా ఉండేది కోట శ్రీనివాస్ గారితో? అలాగే ఉండేవాళ్ళు. ఎలా సినిమాలో కనిపించాము బయట కూడా అలాగే సెటైర్లు వేసుకుంటూ సరదాగా, కానీ ఆత్మీయంగా ఉండేవాళ్ళు. సొంత అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళు. మీరిద్దరు కూడా ఎన్ని సినిమాల్లో నటించారు బాబు మోహన్ గారు? లెక్క పెట్టలేదండి. ఎన్ని సినిమాలైనా ఎన్ని చేసామని కాదండి, చేసినవన్నీ కూడా మా వల్ల సక్సెస్ అవటమే మాకు గర్వకారణం, మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం. చివరిగా ఎప్పుడు చూసారు బాబు మోహన్ గారు? ఎప్పుడు మీతో మాట్లాడారు? మొన్ననే మాట్లాడానండి, ఒక షూటింగ్ గురించి. మొన్ననే చాలాసేపు మాట్లాడుకున్నాను. నేను అసలైతే ఇవాళ వెళ్ళాలి, నిన్న వెళ్దాం అనుకున్నాను, కానీ వదిలే ఇవాళ వెళ్దాం అనుకున్నాను. ఆ షూటింగ్ గురించి చెప్పాలని వెళ్ళాలనుకున్నాను ఇవాళ, కానీ నేను నిద్ర లేవకముందే ఈ న్యూస్ వస్తుందని అనుకోలేదు. మామగారు సినిమా కూడా మీ ఇద్దరి కాంబినేషన్ లో పెద్ద హిట్ అండి. సో ఆ సినిమా హిట్ అంటే ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తొచ్చేది మీ ఇద్దరి కాంబినేషనే. ఏమోనంటే అవన్నీ మీకు తెలుసు. మేము ప్రతి సినిమాని మేము క్రికెట్ను శుద్ధిగా, మనస్ఫూర్తిగా, ప్రేమపూర్తిగా నటించాం, మెప్పించాం. ఊహించిన దానికంటే ఎక్కువగా మాకు పేరు వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయండి. చిన్నరాయుడు, కౌవమర్ది, మామగారు, మాయలోడు చాలా హిట్ సినిమాలు. సీతారత్నం గారు అబ్బాయి, ఎన్నో ఉన్నాయండి మా కాంబినేషన్. దద్దరిల్లిన కాంబినేషన్. చెంపలకడి పంబ నిన్ననే ఒకతను మెసేజ్ పెట్టాడు, 33 సంవత్సరాలు అయిపోయిందంట, 34వ సంవత్సరంలో అడుగు పెట్టిందంట. చెంపలకడి పంబలో కూడా మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, మీరు ఎక్కడున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు కోట శ్రీనివాసరావు గారి ఇంటికి? ఆయన లాస్ట్ టైం సినిమాలు ఆపేసినప్పుడు కూడా మళ్ళీ సినిమాల్లో నటించండి అంటూ కూడా మీరేమన్నా చెప్పారా? మీ మధ్య అటువంటి డిస్కషన్స్ ఏమన్నా వచ్చాయా? చాలా సందర్భాలు వచ్చాయి. నెల రోజుల క్రితం కూడా కలుసుకొని చాలాసేపు మాట్లాడుకున్నాం. మేము ఎప్పుడు కలుసుకున్న సినిమాల గురించి, మేము సినిమాలో చేసిన వాటి గురించి, ఆ సందర్భాల గురించి నవ్వుకుంటూ
ఉంటాను, సరదాగా ఉంటాను. ఉంటానమ్మా, నేను బయలుదేరాలి తొందరగా. నా ప్రాణం అంతా అక్కడ ఉందమ్మా. ఓకే అమ్మా.